ఎప్పుడైనా ర్యాగింగ్కి గురైనారా మ్యామ్ మీరు? అయ్యో కాలేజ్ డేస్ లో అయితే దారుణంగా. నా పేరు ప్రిన్సీ కదా, ప్రిన్సిపల్ ని తిట్టాలన్నా నన్ను పిలిచి తిట్టేవారు. ఏ ప్రిన్సీ నీ బుద్ధి ఉందా అసలు అని చెప్పి ఆయన ఇలా వెళ్తూ ఉండేవాడు. ఆయనకు కూడా తెలుసు నన్ను ఆయన్నే తిట్టుతున్నారు అని సీనియర్స్. కానీ ఆయన ఇప్పుడు రియాక్ట్ అయితే సార్ మిమ్మల్ని అనలేదు తిను సార్ నాకు ఇది అని అనొచ్చు కదా. నన్ను పట్టుకొని తిట్టేవారు ప్రతిసారి. ఓకే, ప్రిన్సిపల్ ప్రిన్సీ, ప్రిన్సిపల్ ప్రిన్సీ అనే కదా షార్ట్ గా పిలుస్తాం. ప్రిన్సీ వచ్చాడా ప్రిన్సీ ఉన్నాడా అని అలాగే కదా అంటాం. అందుకే సార్ ని అడ్డుగా పెట్టుకొని ప్రిన్సిపల్ ని అడ్డుగా పెట్టుకొని నా పేరుని తీసుకొని తిట్టేవారు అనమాట. నైస్ నైస్. ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్. యు ఆర్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ మెట్ మ్యామ్. యు ఆర్ గివింగ్ అస్ ఇన్స్పిరేషన్ దట్ ఇన్ని స్ట్రగుల్స్ అయినా పాజిటివ్గా ఆలోచించి యూఆర్ స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్ అండ్ కైండ్నెస్. దట్ ఈస్ సో గుడ్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటే ఆలోచిస్తాను, ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మోటివేషన్ పెట్టడానికి రీజన్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే ఇప్పుడు అందరి దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అడగాలి అనేది ఉండదు. అంటే ఇప్పుడు నా దగ్గరే డబ్బులు లేదు ఇంకా నేను మీకేం హెల్ప్ చేస్తా అలా ఉంటే మెంటాలిటీలో ఉంటాం. కానీ మాటల ద్వారంగా ఒక సపోర్ట్ ఇస్తాం తెలుసా. ఇప్పుడు మీరు ఏదో బాధలో ఉన్నారు, ఎమోషనల్గా లో ఉన్నారు, అప్పుడు ఏం కాదు అని ఒక్కరు వచ్చి మనకు చెప్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా. ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేదు, నేను సాధిస్తాను రా అని తను బౌన్స్ బ్యాక్ అవుతాడనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో అనుకున్నది అదే. స్టార్టింగ్ ఏదో నార్మల్గా ఒక వీడియో పెట్టా, అది 2 million వెళ్ళింది. సో అప్పుడు నాకు అనిపించింది జనాలు నిజంగా చాలా మంది ఎమోషనలీ వీక్ ఉన్నారు, వాళ్ళకి మనం ఎమోషనలీ స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్కడో ఒక చోట ఒక సెల్ఫీ కెమెరా పెట్టుకొని నేను మాట్లాడే మాటలో వాళ్ళకి అది ఇన్స్పైర్గా ఉంది అంటే అది చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేంత స్థాయి మనకు ఉండదు, కానీ మాటలతో మనం సపోర్ట్ చేయొచ్చు కదా. ఎవరికైనా సరే ఇప్పుడు నేను ఎమోషనల్లీ వీక్ ఉన్నానంటే నాకు ఫైనాన్షియల్ థింగ్ అన్నా నేను మేనేజ్ చేస్తా, కానీ ఎమోషనల్ థింగ్ మేనేజ్ చేయడానికి ఒక పర్సన్ నేనున్నాను, ఏం కాదు నువ్వు చెయ్యి, నీకేం కాదు నువ్వు ఇలా చెయ్యి ఇలా ఆవు అని ఒక మోటివేట్ చేసే ఒక పర్సన్ కావాలి. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఆ మోటివేషన్ వీడియో పెట్టినప్పుడు ఎప్పుడైతే 2 millionకి వెళ్ళిందో అప్పుడు నేను డిసైడ్ అయ్యా, సరే ఇక్కడ చాలా మంది ఎమోషనల్ సపోర్ట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మాటల ద్వారంగా ఏదో నాకు చాలా మంది పెడతారు, అక్క నేను ఇలా ఉన్నాను అక్క, అక్క నాకు ఇలా అయిందక్క, మీ వీడియో నాకు చాలా హెల్ప్ అయిందక్క అని ఆ పెట్టే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ కోసమైనా నేను మోటివేట్ వీడియో పెట్టాలి అని అనిపించింది. ఇంకా మనకే అనిపిస్తుంది ఇట్స్ రీచింగ్, మేబీ దే నీడ్ సపోర్ట్. ఈవెన్ నాకు కొన్ని వీడియోస్ 5,000 వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి, 2 million వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి. 5,000 వెళ్ళిన వీడియోస్కి 5,000 పీపుల్ని మోటివేట్ చేసినట్టు ఉంటుంది, 2 million వెళ్ళిన వాళ్ళకి 2 million. సో నాకు అక్కడ ఆ నంబర్స్ అనేది కౌంట్కి నేను తీసుకోను. అంటే నా వీడియో రీచ్ అవ్వాలి అనేది కాదు, నా వీడియో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే చాలు, ఎమోషనల్ సపోర్ట్ ఉంటే చాలు. ఎందుకంటే ఈవెన్ నేను చెప్పే వీడియోస్ కూడా మనమే లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క పర్సన్ కూడా అయి ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ని నేను దాటుకొని వచ్చానురా, ఇప్పుడు నా లైఫ్ బాగుందిరా అని మనం చెప్తాం కదా. అవును. సో ఆ మోటివేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే వీడియోస్ చేస్తారు మ్యామ్. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఆ ఎమోషన్స్ వాల్యూ తెలుసు, అందుకే తెలుస్తుంది మ్యామ్ మీ ఎమోషన్స్. అందుకే అడుగుతున్నాను ఎందుకు మోటివేట్ చేస్తున్నారు, లైక్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అని చెప్పి.